థ్యాంక్ యూ సో మచ్. నాని గారు హాయ్ హాయ్. అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమన్నా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ లేటర్. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మా సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక స్టార్, మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. ఓకేనా మీకు క్వశ్చన్? ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి, అంతే. సో ఇట్ డజంట్ ఈ కథని నేను ఎలా చూసానో, ఈ కథకి ఏం కావాలో అన్నీ ఇచ్చామా జగదీష్? ఆఫ్ కోర్స్. ఇది మీరు నన్ను అడిగితే బాగుండేది. మీరైనా చెప్పచ్చు. అంటే ఇంత ఖర్చు పెడితే తిరిగి వస్తాయా అని ఆలోచించకుండా ఖర్చు పెట్టారండి. ఇది మాత్రం షూర్ షాట్. అసలు ఏదైనా ఒకటి అడిగితే జగదీష్ ఎందుకు ఇది అవసరమా, ఇది ఇలా ఇంకో ఆల్టర్నేట్ థాట్ ఉంది కదా, ఇలా అయినా ప్లాన్ చేద్దాం, అసలు ఇలాంటి మాటలే రాలేదు. వాట్ వాజ్ ఆస్క్డ్ వాజ్ దేర్. నాకు ఇన్ వన్ వర్డ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, నాకు ఫర్ కోర్ట్ గురించి, నాకు ఇంతకుముందు నేను కొన్ని ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాను. ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్ రిలీజ్ ముందు నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఇది అందరూ చూసి నచ్చితే మనం గెలుస్తాం అన్న ఫీలింగ్ ఉండింది. నాకు కోర్ట్ చూసిన తర్వాత నాకున్న ఫీలింగ్, ఇది అందరూ చూసి నచ్చితే ఆడియన్స్ గెలుస్తారనిపిస్తుంది. అండ్ బికాజ్ ఇట్ విల్ బీ దేర్ సక్సెస్, ఇట్ బీ అ స్పెషల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ ఫర్ అవర్ సక్సెస్. ఈ సినిమా నిజంగా కోర్ట్ అనేది నేను బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు అవ్వాలని కోరుకుంటున్నానంటే, కోర్ట్ లాంటి సినిమాలు డిజర్వ్ టు బి అ బ్లాక్ బస్టర్. అంటే ఇలాంటి సినిమా ఈ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ అయిందంటారా అంటే, మనందరం యాజ్ ఇండస్ట్రీ, యాజ్ ఆడియన్స్ ఒక అడుగు ముందుకేసినట్టే లెక్క. ప్రియదర్శి గారు, అయితే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు కదా, మైనర్ క్యారెక్టర్ ఏదైతే నేను చేయలేకపోతున్నానని దాని మీద బాగా ఇంటెన్స్ ఉంది అని చెప్పి. అయితే మీకు ఈ కథ విన్నప్పుడు నేను ఎందుకు మైనర్గా ఉన్నప్పుడు ఈ స్టోరీ రాలేదనిపించిందా? సినిమాల్లో పాజెస్ అంటారు, స్పేసెస్ అంటారు వీటిని. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అనమాట. సో మీరు కూడా ఏమైనా వేయండి. అంటే ఐ థింక్ నాకే ఓకే నాకు నేను అట్లా నేనేదో ఏదో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే అట్లాంటిది ఏం లేదండి. నాకు ఇందాక నాని అన్న చెప్పినట్టు నాకు కూడా కోర్ట్ రూమ్ డ్రామాస్ అంటే చాలా చాలా ఇష్టం. అంతేకాకుండా నాకు లా అనే ప్రొఫెషన్ మీద కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే, ఎప్పటి నుంచో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టోరీ టు బి టోల్డ్. ఇందాక అంటే చెప్తున్నా అంటే ఇదేదో దీనివల్ల సమాజాన్ని మార్చాలి, లేకపోతే అందరికీ అవగాహన ఇవ్వాలనే అదొక డెఫినెట్లీ దట్స్ అ నోబుల్ ఆస్పెక్ట్. ఇదొక అంటే సినిమా ప్రేరేపిస్తుంది మనల్ని, ఈ సినిమా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందని నాకు అనిపించింది మనోడు చెప్పినప్పుడు. సో ఇవన్నీ ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ కలిసాయి. సో బట్ ఈ మైనర్ క్యారెక్టర్ చేయాలా చేయకూడదా అనేది పక్కన పెడితే, అంటే నాకు డెఫినెట్లీ ఈ కథకి ఆ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళే కరెక్ట్, ఎస్పెషలీ రోషనే కరెక్ట్, నేను కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కూడా నేను డెఫినెట్లీ సూర్యతేజ అనే క్యారెక్టర్ చూజ్ చేసేవాడినేమో. బట్ ఆ వయసులో ఉన్నప్పుడు నేను ఇంకా కాలేజ్లో ఉన్నాను. సో అది ఎప్పుడో క్రీస్తుపురం అది. నువ్వు నేను నాని గారు హాయ్. ఇక్కడ హాయ్ హాయ్ సార్. బోన్లో న్యాయదేవత నుంచి